మన దగ్గర ఒక 5-6 టాప్ డైరెక్టర్లు ఆ టాప్ హీరోలతోటే ఉండిపోతున్నారు. సో వాళ్ళు 2 ఏళ్ళకి ఒక సినిమా చేస్తే వీళ్ళ టర్మ్ వచ్చేసరికి 4 ఏళ్ళు పడుతుంది. సార్ డైరెక్టర్స్ ఫర్దర్గా కూడా అలాంటిది వాళ్ళ దగ్గర బోల్డ్ క్రియేటివిటీ ఉంటుంది, బోల్డ్ వర్క్ ఉంటుంది. కనీసం సుకుమార్ గారు ఏం చేస్తున్నారు, అట్లీస్ట్ సుకుమార్ రైటింగ్స్ అనేది ఆయన కథ ఇవ్వడమో లేకపోతే ఇన్పుట్ ఇవ్వడంతో చేస్తున్నారు. మిగతా వాళ్ళు అది కూడా చేయట్లే. సార్ ఇప్పుడు 100% డైరెక్టర్స్కి స్ట్రెయిన్ ఎక్కువ అండ్ వర్క్ ఎక్కువ ఇప్పుడున్న యాజ్ ఇట్ ఈస్ పరిస్థితుల్లో అయితే. బట్ హీరోస్కి ఛాన్స్ ఉంటుంది. బికాజ్ హీరోస్కి ఏంటంటే డైరెక్టర్ అనే ఒక పెద్ద సపోర్ట్ ఉంది. సో ఆయన చూసుకుంటాడు ఎక్కువ. హీరోస్కి ఛాన్స్ ఉంటుంది ప్యారల్గా చేయడానికి, డైరెక్టర్స్కి ఛాన్స్ లేదు ఇప్పుడున్న రోజుల్లో. చేయలేరు కూడా. ఎందుకంటే ఈ రోజులాగా ఈ స్పాన్ పెరగడంతో పాటు రెమ్యూనరేషన్లు అబ్నార్మల్గా పెరిగాయి. అది హీరోలో ఉండండి, డైరెక్టర్లో ఉండండి, పెరిగాయి. సో ఆ రేంజ్ రెమ్యూనరేషన్ రావాలంటే ఆ రేంజ్ సినిమానే చేయాలి. సార్ రెమ్యూనరేషన్ పెరిగినాయి అంటారు. ఇప్పుడు ఇదివరకు ఇయర్కి ఒక సినిమా చేసే డైరెక్టర్ ఇప్పుడు 3 years చేస్తున్నాడు. అవును, 3 years చేస్తున్నాడు. అవును, తప్పట్లేదు అతనికి. 3 yearsకి ఆ 3 సినిమాల బదులు ఒక సినిమాతో వస్తుంది అంతే. అదే పెరిగింది తప్పితే. అవును, ఇప్పుడు నిజంగా ఇదే రెమ్యునేషన్ ఈ రోజులో సంవత్సరానికి ఒక సినిమా చేసేస్తుంటే వాళ్ళకి బోలంత మిగులుతుంది. ఇప్పుడు ఫైనల్గా సినిమా రిలీజ్ అయ్యి ఇప్పుడు మాకుందండి, త్రివిక్రమ్ గారి సినిమా చూడాలనిపిస్తుంది, బన్నీ సినిమా ఎలా చూడాలనిపిస్తుంది, ప్రభాస్ సినిమా చూస్తుంది, హీరోల సినిమాతో పాటు డైరెక్టర్ సినిమా కూడా చూడాలనిపిస్తుంది. ఇప్పుడు గుంటూరు కారం తర్వాత ఆయన బన్నీ కోసం ఎంతవరకు వెయిట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు అట్లేదాకా ఆయన వెయిట్ చేయాలి. సో త్రివిక్రమ్ గారి సినిమా చూడాలనే కోరిక సేమ్ హీరోల సినిమాలు చూడాలని కోరికలాగే మిగిలిపోతుంది 2-3 ఏళ్ళ దాకా. బట్ వాళ్ళు ఒక మిడ్ రేంజ్ హీరోని తీసుకున్నాం, లేకపోతే ఒక కొత్త వాళ్ళందరినీ తీసుకుని ఇగో నేను సరదాగా కొత్త వాళ్ళతో నేను ప్రెజెంట్ చేస్తున్నా చేస్తే వాళ్ళకు కూడా ఫ్రీడమ్ ఉంటుంది. అప్పుడు మీకు పెద్ద హీరోతో త్రివిక్రమ్ సినిమా తీస్తే ఉండే ఫ్రీడమ్ వేరు, అందరూ కొత్త వాళ్ళతో తీసుకొచ్చి ఆయన రైటింగ్ కానీ ఆయన దీనికి కానీ ఇది నాట్ ఓన్లీ త్రివిక్రమ్, చాలామంది పెద్ద దొరికి ఫ్రీడమ్ వేరు. ఎందుకు వాళ్ళు ఆ దిశగా ట్రై చేయట్లేదు అంటే ఒకటి సార్, ఇప్పుడు నేను అదే చెప్తున్నా మీకు. ఇప్పుడు ఒక సినిమా రాయాలన్నా తీయాలన్నా కూడా ఈ రోజుకి అంత ఈజీగా లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవును సార్, అది పెద్ద స్పాన్ ఈవెంట్ ఫిల్మ్కి అయితే కావాలి. ఈవెన్ చిన్న సినిమాలో అయినా ఫ్యామిలీ ఫిల్మ్ ప్రశాంతంగా ఒక ఫ్యామిలీ ఫిల్మ్ చేయడానికి సార్ చూస్తుండ్రు కదా, తమిళనాడు నుంచి మలయాళం నుంచి చిన్న సింపుల్ కాన్సెప్ట్. వాళ్ళని వెళ్ళి అడగండి, వాళ్ళు ఎన్ని రోజులు ట్రై చేశారు, ఎన్ని రోజులు పట్టింది వాళ్ళ సినిమా తీయడానికి. అసలు వాళ్ళ కాన్సెప్ట్ చూస్తుంటే ఆశ్చర్య, ఇలాగ సినిమా ఏంటారు బాబు. ఎందుకంటే వాళ్ళు రాయడానికి చాలా టైం తీసుకుంటారు సార్. ఈవెన్ అది మలయాళం అయినా తమిళ అయినా కూడా రాయడానికి చాలా టైం తీసుకుంటారు. వాళ్ళు ఏంటంటే మేకింగ్ ఫాస్ట్ చేస్తారు. మన దగ్గర కూడా కొన్ని మంచి మంచి సినిమాలు చిన్న వచ్చి కొత్త కాన్సెప్ట్ తోటి కొత్త డైరెక్టర్లు వస్తున్నారు, వాళ్ళంతా పెద్ద డైరెక్టర్లు అయిపోతున్నారు. ఇప్పుడు విరూపాక్ష తీశాడు, ఆయన ఇప్పుడు ఎంత పెద్ద స్పాన్ తోటి చైతన్య గారు చేస్తున్నారు. ఇలాగా ఇప్పుడు సామాజిక తీశారు, మీ సింగిల్ తీశారు, వీళ్ళంతా పెద్ద అయిపోతున్నారు, కొత్త కథలు తీసుకొస్తున్నారు. లేదండి ఇప్పుడు ఏంటంటే డైరెక్టర్లు పెరగాలి సార్. మనకి డైరెక్టర్లు పెరిగితే ఆటోమేటిక్గా హీరోలకి ఎక్కువ వర్క్ దొరుకుతుంది, అలాగే సినిమాలు ఎక్కువ జరుగుతాయి. డైరెక్టర్లు పెరగాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే స్పీడప్ చేసుకోవాలి మనం. ఓవరాల్గా స్పీడప్ చేసుకోకపోతే మాత్రం థియేటర్లు దెబ్బతింటాయి. అదే మళ్ళీ ఇందాక వచ్చింది మొత్తం ఎవరైతేనేమి సినిమాలు వేగంగా బయటకు రావాలి, సినిమా అయినా పెద్ద సినిమా అయినా బయటికి రావాలి. ఎందుకంటే ఇప్పుడు జనాలకి సినిమాలు పడుతుంటే వాళ్ళు థియేటర్ వైపు వస్తారండి. ఇప్పుడు అంతే కదా ఏదన్నా సరే. ఇప్పుడు ఎప్పుడైతే థియేటర్ల నుంచి కొంచెం ఆడియన్స్ దూరం వెళ్తాడో అటు స్లోగా వేరే మీడియంస్కి అట్రాక్ట్ అయిపోతారు. వాళ్ళు అట్రాక్ట్ అయిపోతే అంటే అందరూ ఏంటంటే ఏముంది పెద్ద హీరో సినిమా వస్తే జనాలు వచ్చేస్తారు కదా, చూసేస్తున్నారు కదా, డబ్బులు వస్తున్నాయి కదా అనుకుంటారు. కానీ స్లోగా మాత్రం సిస్టమ్ డైవ్. ఎందుకు